బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశానికి 5 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యేలు మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పద్మరావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీటింగ్ కు అటెండ్ కాలేదు. ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న గైర్హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతుంది తెలంగాణ భవన్లో. దీనికి పలువురు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సైదులు? ప్రస్తుత ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి 5 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 2 ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, ఇక మరో 2 ఎమ్మెల్సీలు చెల్లా వెంకటరామరెడ్డి గత కొంతకాలంగా పార్టీ మారతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇక ఈరోజు ఆయన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఇక ఆయనకు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టుగా కూడా చెబుతున్నారు. ఆయనతో పాటుగా ఉన్నటువంటి గవర్నర్ కోటాలో ఉన్నటువంటి గోరెడ్డి వెంకన్న కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే ఫోన్లో సంపాదించినప్పుడు ఆయన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సమావేశానికి ఎందుకు హాజరు కాలేదనగా వెంటనే ఆయన ఫోన్ కూడా కట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పుడు తెలంగాణ భవన్లో ఇంకా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవే అని చెప్పేసి కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలిక ఖచ్చితంగా 25వ తారీఖు రోజు ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది తెలంగాణ ప్రభుత్వం. సో ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకి తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరవుతున్నారు. అయితే ఇక మరుసటి రోజు నుంచి చర్చలకు సంబంధించి ఇటు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా చర్చలప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు సభలు కూడా కొంత వాడివేడిగా కొనసాగుతాయి. ఇటు ప్రతిపక్ష నేత అడిగిన సమాధానాలకు అధికార పక్షం సమాధానం చెప్తుంది, లేదంటే అధికార పక్షం నుంచి ఏదైనా ప్రశ్నలు నిలబడినప్పుడు ఇటు ప్రతిపక్షం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక ఆ విధంగా సభలు జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం 25వ తారీఖు ఒక్కరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు. ఇక మిగిలిన రోజులలో హాజరు కారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అయితే మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి అదేవిధంగా ఇటు యాదవ సోదరులకు ఇచ్చినటువంటి గొర్రెల స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే 700 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించిన నేపథ్యం. అదేవిధంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించిన సుప్రీం అంటే ఆ రోజు ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారి ఆదేశాల అనుసారంగానే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే చెంచల్గూడ జైల్లో ఉన్నారో కొంతమంది అధికారులు వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఇటు మాజీ ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి మన ప్రభాకర్ రావు కూడా ఆయన పేరు చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక ఆ విధంగా అన్ని కూడా అసెంబ్లీలో ఈసారి పెద్ద ఎత్తున లేవనెత్తే అంశం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నలు నిలబడే అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా కేసీఆర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే మరి వాస్తవంగా ఇవన్నిటికీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి మరి కేసీఆర్ ఈ చర్చలన్నిటికీ కూడా అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత మనకి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే హాజరవుతానని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఆయన 20వ తారీఖు హాజరైన తర్వాత ఇక మిగిలిన రోజులలో అంటే 31 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక 31 రోజులు కూడా ఇటు మండలిలో ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా మన శాసనసభలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం ఎలా ఉండాలి ఏంటి అనేది అంటే ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అమలు అయ్యే విధంగా చేస్తామని చెప్పింది. సో అదేవిధంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని 13 హామీలు, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి అంటే రైతు రుణమాఫీకి సంబంధించి కొంత రేషన్ కార్డుని ప్రతిపాదికన తీసుకొని కొందరికి కోత పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఈ అంశాలన్నింటినీ ఎక్కువ మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ నిరుద్యోగ సమస్యని ప్రధాన అంశంగా తీసుకొని వెళ్ళాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో డిఎస్సి సంబంధించిన పరీక్ష, అదేవిధంగా గ్రూప్స్ పరీక్ష, ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కూడా అదనంగా పోస్టులు పెంచుతూ వాయిదా వేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కూడా మనం చూసాం. సచివాలయానికి వచ్చారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను కలిశారు. కలిసిన సమయంలో ఖచ్చితంగా వాయిదా వేయాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్
7వ తారీఖు వరకు కూడా ఇటు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. వెంటనే 2 డేస్ గ్యాప్ తోటి అంటే 9వ తారీఖు నుంచి మళ్ళీ కంటిన్యూగా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుకునేందుకు కొంత వెసులుబాటు మాకు కావాలని చెప్పినప్పటికీ అప్పుడు ప్రభుత్వం కూడా నిరుద్యోగుల సమస్యలను సానుకూలంగా స్పందించింది. వాళ్ళందరినీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళ సమస్యలకు వెంటనే ఖచ్చితంగా వాయిదా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. డేట్ కూడా ఆల్రెడీ మళ్ళీ ఎప్పుడు ప్రకటన చేస్తాము, ఎన్ని పోస్టులు పెంచితే ప్రకటన చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఈ అంశం పైన కూడా పెద్దగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా అసెంబ్లీలో లేవనైతే అంశం అయితే పెద్దగా లేనట్టే చెప్పవచ్చు. ఇక చూడాలి ఇంకా మిగిలిన అంశం సంబంధించి ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు గతంలో కూడా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు మాత్రమే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసింది. కానీ ఇప్పుడు ఇవాళ మిగిలిన బడ్జెట్ లేకున్నప్పటికీ కూడా దాదాపుగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తుంది కాబట్టి సో ఇక ఇప్పటికే 1,00,000 వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేసింది కాబట్టి దాన్నే ప్రధానంగా అంశంగా ఇటు అధికార పార్టీ అందులో ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా స్పందించే అవకాశం ఉండదు, మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు. సో ఇక మిగిలిన అంశాలు ఏ అంశాలు అనేది చూడాలి. ఇక జాబ్ క్యాలెండర్ ఇష్యూకి వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్పై ఒక స్పష్టత ఇటు అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నది. సో ఎప్పుడెప్పుడు జాబులు ఇవ్వాలి ఏంటనేది కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి సో ఇక ఏ అంశాలు ఇక మిగిలిన అంశాలు పెద్దగా ఏం లేవు కాబట్టి సో అందుకు ఇప్పుడు ముఖ్యంగా ఇటు గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తుంది కాబట్టి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అదేవిధంగా ఇది లిక్కర్ స్కామ్ అయితే, అదేవిధంగా ముఖ్యంగా ఇటు గొర్రెల స్కామ్, వీటన్నిటిపైన కూడా ఒక్కొక్కటి కూడా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఆయన హాజరవుతే మాత్రం వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక ఆయన హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. కానీ అది 25వ తారీఖు మాత్రమే, ఒకరోజు మాత్రమే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి పెద్దగా ఆ రోజు చర్చ కూడా ఏముండదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే మరుసటి రోజు వాయిదా పడుతుంది కాబట్టి సో అదొక్క రోజు మాత్రమే కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా చూడాలి మరి. ఇక ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అయితే కొనసాగుతుంది. కానీ వాస్తవంగా అందరూ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మొత్తం 38 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాస్తవంగా అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి పార్టీ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కానీ 5 ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో కొంత అనుమానాలు కడుగుతున్నాయి. ఎందుకంటే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు చూసాం మనము. అంటే పటాన్ చెరువు నుంచి గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ జహీరాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయన కొంత అనుమానం కలుగుతుంది. ఆయన కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి.